కార్యక్రమానికి అందరూ పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యొక్క దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి విజయం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి నా ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి మరి ఇంటింటికి వెళ్ళి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాము, ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గము తెలంగాణలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా ఓ మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందిందంటే నిజంగా మా దగ్గర ఉన్నటువంటి మా శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉదయమే లేచి మరి కాలనీలలో పాదయాత్రలు చేస్తూ అక్కడక్కడనే అధికారులకు ఆదేశాలు ఇస్తూ సమస్యలు పరిష్కరించేటువంటి నాయకుడు ఉన్నాడంటే తెలంగాణలో సుధీర్ రెడ్డి గారు। మరి ఈరోజు చాలామంది ఎలక్షన్లు వచ్చినప్పుడే ఎన్నికలు వచ్చినప్పుడే ఈరోజు చాలామంది కొత్త నాయకులు ప్రత్యక్షమవుతారు। ఆ విధంగా కాకుండా మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, ఈ యొక్క ఎలక్షన్ల కోసం కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసము మనం అందరం కూడా మరి పనిచేయాలనేటువంటి ఒక ఉద్బోధం మా అందరు కూడా చెప్తూ ఉంటాడు। ఈరోజు ఒకసారి చూస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ప్రధాన సమస్యలైనటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా ఈరోజు ఎస్ఆర్డిపి వర్క్స్ ద్వారా ఎస్ఎన్డిపి పథకాల ద్వారా వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఎల్బీ నగర్ను తెలంగాణలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారు। ఈరోజు ఎస్ఆర్డిపి వర్క్స్ ద్వారా పథకాల ద్వారా ఈరోజు బైరాంపల్గూడ చౌరస్తాలో కానీ ఎల్బీ నగర్ చౌరస్తాలో కానీ గతంలో ఆ యొక్క చౌరస్తా రింగ్ రోడ్డు దాటాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ప్రయాణికులు। ఈరోజు చింతలకుంటలో కానీ ఈ రకంగా సిగ్నల్ రహిత వ్యవస్థతోటి ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్లు కానీ బ్రిడ్జులు నిర్మించి ఈరోజు ప్రజలకు కోసం పాటుపడేటువంటి నాయకుడు ఇక సుధీర్ రెడ్డి గారు। అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటే చాలా యొక్క కాలనీలన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు, వర్షాలు వచ్చినప్పుడు వరదలతో మునిగిపోయేటువంటి కాలనీలు ఎస్ఎన్డిపి యొక్క పథకం ద్వారా వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు బాక్స్ డ్రైన్ సిస్టమ్ ద్వారా ఈరోజు ఒక వరద సమస్యను తీర్చినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారు। అదేవిధంగా మన హస్తినాపురం డివిజన్లో కానీ బిఎన్ రెడ్డిలో కానీ అదేవిధంగా చెంపపేట డివిజన్లో కానీ ఈ యొక్క 118 జీవో అంటే ఈ యొక్క యుఎల్సి ప్రాబ్లం ఉన్నటువంటి యొక్క ప్లాట్లు కొనుక్కొని వాళ్ళకు తెలియకుండా కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా అవసరాలకు వచ్చినప్పుడు అటువంటి ప్లాట్లు అమ్ముకోవాలంటే ఎంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈరోజు 58, 59 జీవో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను ఈ రాష్ట్రంలోని ఒక ప్రత్యేకమైనటువంటి 118 జీవో తీసుకొచ్చి కేసీఆర్ యొక్క సహకారంతో కేటీఆర్ యొక్క సహకారంతో ఈరోజు వందల కుటుంబాల యొక్క మరి సమస్యను పరిష్కరించినటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారు। ఈ విధంగా అభివృద్ధి పరంగా తీసుకుంటే పార్కులు కానీ అదేవిధంగా పత్తులగూడలో శ్మశాన వాటిక కానీ ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారు। ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయం తీసుకుంటే ఈరోజు కొత్త ఫ్రూట్ మార్కెట్ను అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ను తరలించి కోయడకు తరలించి అక్కడ దాదాపుగా 1000 పడకల ఆసుపత్రిని ఇలా 1200 కోట్ల రూపాయలతోటి 25 అంతస్తులతోటి ఒక టిమ్స్ హాస్పిటల్ నిర్మించిన ఘనత సుధీర్ రెడ్డి గారు। ఒకవేళ అక్కడ ఆ హాస్పిటల్ వస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చాలామంది బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతము, ఒకవేళ వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ లక్షలు కట్టేటువంటి పరిస్థితి ఉంది। ఈరోజు టిమ్స్ ఒకవేళ మరి ఆ టిప్స్ ఒక కంప్లీట్ నిర్మాణం పూర్తయితే ఈరోజు చాలామంది యొక్క పేద బడుగు బలహీన వర్గాలు కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది। ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుధీర్ రెడ్డి గారు చేస్తున్నారు। అదేవిధంగా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు దళిత బంధు కానీ అదేవిధంగా బీసీ బంధు కానీ ఒంటరి మహిళలకు పెన్షన్స్ కానీ వృద్ధాప్య పెన్షన్స్ కానీ అదేవిధంగా అనేక సంక్షేమం ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఇలాంటి అనేక ఎల్ఓసి కానీ ఇలా అనేక మరి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఘనత సుధీర్ రెడ్డి గారు। ఈ విధంగా ప్రతినిత్యం ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలన్నా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఈరోజు కులము మతం అద్దం పెట్టుకొని ఈరోజు ప్రజలకు వస్తున్నారు। ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈరోజు కులం అడ్డం పెట్టేటువంటి నాయకులు ఒకటే చెప్తా ఉన్నాను, మేము బీసీలమని తర్వాత మేము ప్రత్యేకమైనటువంటి కులం అని చెప్తా ఉన్నారు। ఈ కులం అంటే ఆ వర్గాల కోసం ఏం పని చేసారో ఒకసారి అడుగుతా ఉన్నాను।
ఒకవేళ కులం చెప్పుకోవడానికి ఓట్ల కోసం కులం చెప్పుకోవడం కాదు, ఆ వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమం కోసము ఎవరైతే పాటుపడతారో వాళ్ళు కులము అనేటువంటి పదాన్ని ఉపయోగించే అర్హత ఉంటుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి వ్యక్తి ఈరోజు కులంతో బీసీలమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. మరి బీసీలు అనేటువంటి అన్నం పెట్టదు. ఈరోజు అభివృద్ధికి పాటుపడే వ్యక్తి, సంక్షేమంకు పాటుపడే వ్యక్తి మరి సుధీర్ రెడ్డి గారిని ఎల్బీ నగర్లో ఉన్నటువంటి యొక్క విజ్ఞులైన ప్రజలు, చాలామంది విద్యావంతులు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సుధీర్ రెడ్డిని గారికి గెలిపిస్తారు. అదేవిధంగా ఈరోజు ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ తీసుకుంటే బీజేపీ పార్టీ కేవలం మతం ముసుగులో ఈరోజు సామ రంగారెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్యలో వస్తూ ఉన్నాడు. అయ్యా సామ రంగారెడ్డి గారు, నీ ఇంట్లో ఉన్నటువంటి యొక్క నీ తమ్ముని కొడుకులు అన్న కొడుకులకు ఈరోజు కనీసం వాళ్ళకి ఆస్తులు పంచియకుండా నానా పేచి పెడుతూ ఇబ్బందులు గురి చేస్తున్నావు. ఈరోజు ఒకవేళ నువ్వు ఎల్బీ నగర్ యొక్క ఎమ్మెల్యే అయితే మరి ఈ యొక్క ఎల్బీ నగర్ ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తావని అడుగుతాను. నీ ఇంట్లో న్యాయం చేయనటువంటి వ్యక్తి ఈరోజు సుధీర్ రెడ్డి మీద రకరకాల అబండాలు చేస్తూ ఈరోజు మరి ప్రజల మధ్యకు వస్తున్నారు సామ రంగారెడ్డి గారు. ఈ విధంగా రకరకాల ఎప్పుడు ప్రజల మధ్యన ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కేవలం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని మరి విజ్ఞులైన ప్రజలు అందరూ కూడా ఎల్బీ నగర్ ప్రజలు ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క డివిజన్ నుంచి మెజారిటీ ఇచ్చి దాదాపు ఒక 25,000 30,000 మెజారిటీ తోటి మరి గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ బీజేపీ పార్టీలను గెలిపించగానే వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండరు. మాకు 5 సంవత్సరాలు ఇబ్బంది పడేటువంటి వ్యక్తి కాబట్టి సుధీర్ రెడ్డి ప్రజల మధ్య నుండి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసము పాటుపడేటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కావాలన్నా లేదా కేవలం ఎన్నికలప్పుడు వచ్చేటువంటి యొక్క కులము మతం ముసుగుతూ వచ్చేటువంటి నాయకులు కావాలని ఒకటిసారి ఎల్బీ నగర్ విజ్ఞులైనటువంటి ప్రజలు ఆలోచించాలి. ఈరోజు కొంతమంది నిన్ననే మన మదియాస్ గారు ఒకటే అంటా ఉన్నారు, సుధీర్ రెడ్డి ఏమంటా ఉన్నారంటే ఈరోజు పోలీసులు మా ఇంటి మీద పంపించి మనకు ఈరోజు సుధీర్ రెడ్డి గారే పంపారంటాడు. అంటే ఈరోజు ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే చెప్తే ఇంటారు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు చదువుకున్న వాళ్ళు వ్యక్తివే కదా. మరి మదియాస్కి గారు ఒక ఎలక్షన్ కమిషన్ యొక్క ఆధీనంలోకి వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళ ఆధీనంలో ఉంటారు కాబట్టి ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ఇంటి మీదకి వచ్చారు. కానీ దీంట్లో సుధీర్ రెడ్డి యొక్క పాత్ర ఏమాత్రం లేదు. కేవలం బట్టగాల్చి మీరేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఈరోజు అటువంటి అబండాలు వేయకుండా కేవలం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని సుధీర్ రెడ్డిని ఖచ్చితంగా ఎల్బీ నగర్లో ఉండే ప్రజలు 30 తారీఖున పెద్ద మెజార్టీతో గెలిపించారని మరి విజ్ఞులైన ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు హస్తనాపురం డివిజన్ ఇంటింటి ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర బీసీ సంఘాల జాక్ చైర్మన్ గారు ఊరుగడ్డ వెంకటేశ్వర అన్న గారు వచ్చి మాతో కలిసి ఇవాళ ప్రచారంలో పాల్గొన్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. వారితో పాటు మా హస్తనాపురం డివిజన్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము ఆల్రెడీ 3 సార్లు ఇప్పటికే 3 సార్లు డోర్ టు డోరు ప్రతి ఒక్క ఓటర్ను కలవడం జరిగింది. ఇప్పుడు 4వసారి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాము. మాకొకటే, మేము ప్రతి ఇంటికి పోతే చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సుధీర్ రెడ్డి గారికి ఉన్న ఆ ప్రేమ అభిమానాలు అనుకోండి. దాదాపు మా దగ్గర 109 కాలనీలు ఉన్నాయి. 109 కాలనీలో ఏ కాలనీ ఎక్కడుంది, ఏ కాలనీ వంపెక్కడ గుంతెక్కడ ప్రతిదీ ఆయనకు అవగాహన ఉన్న నాయకుడు. దాదాపు కోట్ల రూపాయలు మా డివిజన్ పరిధిలో ఇవ్వడం జరిగింది. చాలా డెవలప్మెంట్ మేము చేసుకున్నాము. అలాగే భవిష్యత్తులో వేరే నాయకత్వం వస్తే మా 107 కాలనీలు వాళ్ళు గుర్తించేసరికి ఈ 5 సంవత్సరాల పుణ్యకాలం అయిపోద్దండి. మాకు సుధీర్ రెడ్డి గారు అయితేనే మాకు అన్నిటికీ అందుబాటులో ఉంటాడు, కూతవేడు దూరంలో ఉంటాడు, ప్రతి చిన్నదానికి పెద్దదానికి మాకు వచ్చి ఆదుకున్నటువంటి నాయకత్వం అయినది. ఆయన ఖచ్చితంగా మేము ఈరోజు ఆయనకు ఓటు పరంగా మేము ఆయన గెలిపిస్తామని మాకు ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజులలో ఈ ఉన్న కాంపిటీషన్లో ఇవాళ ఆయన చేసే పనులు కానీ ఆయనకున్న శ్రద్ధ కానీ ఏదైనా మనం ప్రజల మెప్పు పొందాలంటే ఫస్ట్ ఆ కాన్సెన్సీ పట్ల
నిబద్ధత ఉండాలి, కాన్స్టిట్యూన్సీ పట్ల పనిచేసే శ్రద్ధ ఉండాలి, కాన్స్టిట్యూన్సీ పట్ల దానికి గుర్తింపు అంటే అవగాహన ఉండాలి. అప్పుడే ముందుకెళ్తాం. ఇవాళ ఏదో పారాషూట్ వేసుకొని వచ్చి ఇవాళ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఒక 20 ఎన్ని పెట్టారండి, 20 నుంచి 30 అవి ఏంటి ఇవన్నీ పెట్టి ఇప్పుడేదో చేస్తామంటే పబ్లిక్ ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఏది ఉన్నా ఇలా ఇది అంటే ఒకరేమో మతం అంటారు, ఒకరేమో కులం అంటారు. ఇది ఒక్క కులం వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచే నాయకత్వం చేసే రాజకీయ నాయకుడే అన్నారు. అన్ని కులాల వారికి సమగ్రంగా చూసి గౌరవప్రదంగా అందరిని దగ్గర తీసుకుంటేనే అప్పుడు నాయకుడు అంటాడు. వీళ్ళేదో మా ఒక్క కులం, మేము ఒక్క కులానికే నేను సపోర్ట్ చేస్తా, బీసీలు అందరూ ఒకటవుతున్నామని అంటే నేను ఒక బీసీనే. బీసీలకు ఇప్పటివరకు ఏం న్యాయం చేసిరని, బీసీలు ఏ విధంగా మీరు బీసీలను ముఖం పట్టుకొని బీసీ దగ్గరికి వెళ్తూ ఓటు అడగనికే మేము ఇదే గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు బీసీ ఓసీ కాదండి, ఇక్కడ ఉన్న కేవలం మా హస్తనాపురం డివిజన్లో అప్పర్ లోయర్ వాళ్ళు ఉన్న పీపుల్ ఎక్కువ ఉన్నారు, అంటే గరీబ్ పీపుల్ చాలా ఎక్కువ ఉన్నారు. ఎవరినన్ను అడగండి, ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఆయన సహాయపడిన గొప్ప గుణం ఉంది. కాబట్టి వీళ్ళు వాళ్ళు కాదు, మాకు ఒకటే నినాదం అండి, సుధీర్ అన్న గెలుపుకు మేము పనిచేస్తాం, సుధీర్ అన్నతోటే ఉంటాం అనేది ఒకటి. టీఆర్ఎస్కే ఓటేస్తాం, బీఆర్ఎస్కే ఇలా 3వసారి ముచ్చటగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. ఇలా ఎల్బీనగర్ గడ్డ మీద సుధీర్ అన్నని ఎమ్మెల్యేగా చూడడం కూడా ఖాయమని ప్రతి ఒక్కరు మాకు చెప్తుంటే మేము చాలా సంతోషపడుతున్నాం. ఇదే ప్రకారంగా మేము ఈ వారం 10 రోజులు ముందుకెళ్ళి ప్రతి ఒక్కరిని మా శాయశక్తుల కృషి చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యత మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా భుజంపై వేసుకొని తను వెనుక మేము ఒక్క సైడు మాతో పాటు మా మాజీ కార్పొరేటర్ గజ్జల మధుసూదన్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ మా పద్మానాయక్ గారు వాళ్ళని తీసుకుపోయి ఇంటింటికి ప్రచారం చేస్తుంటే దాదాపు మేము హస్తినాపురం డివిజన్లో ఏదన్నా పని చేసినామంటే గజ్జల మధు గారు చేసిర్రు, మా పద్మానాయక్ గారు చేసిర్రు, సుధీరన్న గారు చేసిర్రు. ఏ పార్టీ ఏ నాయకుడు ఇప్పటి వరకు ఈ హస్తినాపురం డివిజన్లో చేసిన దాఖలాలే లేవు. ఏం ముఖం పెట్టుకొని వాళ్ళు మరి ఓటు అడుగుతున్నారో తెలియదు, కానీ మేము దర్జాగా మాకు ఓటు వేస్తా అంటున్నారు, మేము వెళ్తున్నాము, మాకు భారీ మెజార్టీ మా హస్తినాపురం డివిజన్ నుంచి ఇస్తామని మేము ఆశిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై సుధీర్ అన్న.